ఐసీసీ నీలం సాహ్ని మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మీ అందరికీ తెలుసు, these elections were stopped in between. అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్. అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ Form 10 has been issued, inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinayi. Ballot papers kuda issue ayinayi. So the decks were cleared. Ante there was no reason why we could not go further. Atla memo if we are going to lose further time and COVID is also going to increase, సమ్మర్ కూడా వస్తాయి. సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యూఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే 8th Januaryకి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything. There is no objection and there was nothing in the way. So that's how the notification was issued. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు. నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్స్ మీకు చెప్పాను, కోర్టుతో కూడా అది జరిగింది. మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 days కంపల్సరీలీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచిగా ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను. ఓకే, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.